ప్రకాశం బ్యారేజీని కూల్చి విజయవాడను జలసమాధి చేయడానికి జగన్ ప్రయత్నించాడు. జగన్ తరపున ఉన్నటువంటి ఇప్పుడు ఏదైతే 4 బోట్లు పెట్టి ఢీకొన్నాయో ఆ 4 బోట్లకు వైఎస్ఆర్సీపీ రంగుంది కాబట్టి అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదే అంటూ దాంట్లో తలశిల రఘురాంకి సంబంధించినటువంటి మనుషులే వీళ్ళు అన్నటువంటిది ఓ పక్కన తెలుగుదేశం పార్టీ ఫోకస్ చేస్తుంది. దానికి సంబంధించినటువంటి వీడియోస్ని హైలైట్ చేస్తుంది. ఏదైతే ప్రకాశం బ్యారేజ్ని కూల్చడానికి జరిగింది కుట్ర వీళ్ళే చేశారు అన్నటువంటి కాన్సెప్ట్ని ప్రొజెక్ట్ చేస్తున్నారు. అదే సందర్భంలో అది దానికి సంబంధం లేదు, అది తెలుగుదేశం పార్టీ వాళ్ళదే ఇది అన్నటువంటిది ఇంకో పక్కన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రొజెక్ట్ చేస్తుంది. వీళ్ళు ఏమంటారంటే గొల్లపూడికి చెందిన ఉషాద్రి, సూరాయపాలెంకి చెందినటువంటి కోమటి రామ్మోహన్కి చెందిన పడవలు అవి కొన్నేళ్లుగా మాజీ ఎంపీ నందిగం సురేష్ ఆధ్వర్యంలో పడవలు నడుస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. కుట్ర కోణం వెలికితీసేందుకు పోలీసులు విచారణ వేగవంతం చేశారు. పోలీసులు దర్యాప్తు పురోగతిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్న ఉన్నతాధికారులు అని చెప్పి తెలుగుదేశం చెప్తుంటే విజయవాడ వరద వైఫల్యం నుంచి జనాగ్రహం నుంచి తప్పించుకునేందుకు చంద్రబాబు రోజుకొక క్షుద్ర విద్య ప్రదర్శిస్తున్నాడు. వరదల కారణంగా బోట్లు కొట్టుకొచ్చిన ఘటన కుట్ర కోణాన్ని ఆపాదించడానికి నానా ప్రయత్నాలు చేస్తున్నాడు. ఎల్లో మీడియా ద్వారా ముందస్తు ప్రచారం చేయించాడు. చంద్రబాబు ఆదేశాల మేరకు వాళ్ళ రామ్మోహన్, ఉషాద్రి అనే వ్యక్తులను పోలీసులు తీసుకెళ్లి విచారణ పేట వేధిస్తున్నారు. రామ్మోహన్ తనకున్న బోట్లను 4-5 ఏళ్ల క్రితం ఉషాద్రి అనే వ్యక్తికి విక్రయించారు. టీడీపీ ఎన్ఆర్ఐ విభాగం అధ్యక్షుడు చంద్రబాబుకి అత్యంత సన్నిహితుడు కోమటి జయరాంకి రామ్మోహన్ బంధువు కూడా దీన్ని దాచి మరీ ఎల్లో మీడియాతో చంద్రబాబు విషయ ప్రచారం చేస్తున్నారు. మరోవైపున ఉషాద్రికి వైఎస్ఆర్సీపీతో ఎలాంటి సంబంధాలు లేకుండా పార్టీకి చెందిన వ్యక్తిని అని చెప్పాలంటూ పొద్దున్న నుంచి విజయవాడ 1 టౌన్ పోలీసులు ఒత్తిడి తీసుకొస్తూ వేధింపులకు గురి చేస్తున్నారు. తప్పుడు కేసులు పెట్టి చట్టవిరుద్ధంగా నడుచుకుంటే సంబంధిత పోలీసు అధికారులు కోర్టు ముందు నిలబడతామని న్యాయపరమైన చర్యలకు వెనకాడబోమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేసింది. వరదలో సర్వస్వం కోల్పోయిన విజయవాడ ప్రజలను ఆదుకోవాల్సింది పోయి చంద్రబాబు నాటికి దిగజారుతున్నారని మండిపడింది. ఇది బోత్ 2 వెర్షన్స్ చూసుకుంటే ఇక ప్రజలు నిర్ధారించుకోవాలి ఏది నిజం అన్నది.